బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మీ ముందుకి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసాను. ఆ టాపిక్ ఏంటంటే, ఈ టాపిక్ని ఇప్పుడు చెప్పబోయేది మీ అందరికీ చాలా విలువైనది, అలాగే ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అని నేను భావిస్తున్నాను. కాబట్టి ఈరోజు మీ ముందుకి ఈ టాపిక్తో రావడం జరిగింది. ఆ టాపిక్ ఏంటంటే హెల్త్. చాలా మంది హెల్త్ని పట్టించుకోరు. వాళ్ళు అంటే ఇప్పుడు చదువుకునే పిల్లలు అనుకో, ఆ టీచర్స్ హోంవర్క్ ఇచ్చారు చేయాలి, అమ్మ చేయకపోతే రేపు టీచర్స్ కొడతారేమో అని ఫుడ్ కూడా తినరు. కొంతమంది సరిగా నిద్రపోరు. ఆ హోంవర్క్ ఫినిష్ చేసుకోవాలి, ప్రాజెక్ట్స్ వర్క్స్ చేయాలి, ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోవాలంటారు. కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇంచుమించు అలాగే ఉంటారు. వాళ్ళు కూడా ఎక్కువగా ఏం పట్టించుకోరు అనమాట ఫుడ్ గురించి, అలాగే నిద్రపోరు. ప్రాజెక్ట్ వర్క్స్ ఎలా చేయాలి, ఎగ్జామ్స్ వస్తుంటే ఎగ్జామ్స్ చదవాలి రాయాలని ఎగ్జామ్ టెన్షన్. నార్మల్గా అయితే రేపు సార్ వాళ్ళు ఏదో ఒక స్లిప్ టెస్ట్లో పెడుతూ ఉంటారు కాబట్టి ఆ స్లిప్ టెస్ట్లో ఎలా రాయాలి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ సరిగా తిండి తిని సరిగా కంటి నిండా నిద్రపోవాలని ఎవరు కోరుకోరు. అలాగే ఇంకా స్టడీస్ అయిపోయినాక ఏం జాబ్ చేయాలి, ఎలా ఉంటుంది ఏంటి, ఫ్యూచర్లో ఎలా సెటిల్ అవ్వాలని దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ అంటే లైక్ ఎలా అంటే ఇంకా అసలు ఫుడ్ కానీ నిద్రపోవాలని కానీ ఏముండదు. వాళ్ళ థాట్స్ ఏవో వాళ్ళకే ఉంటాయి. జాబ్ చేసే వాళ్ళు అమ్మో రేపు ఈ వర్క్ చేయాలి, సార్ని ఎలా మెప్పించాలి, సార్ని వర్క్లో ఎలా ఇంప్రెస్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇట్లా జాబ్ చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే అసలు మనీ సంపాదించాలి, మనీ ఎలా సంపాదించాలి, ఎక్కువ ఎంత సంపాదించాలి, మన పిల్లలకి మనం ఏమి ఇవ్వాలి, ఎలా సంపాదించి ఇవ్వాలి, ఏదో ఒకటి ఇంకా 24/7 కష్టపడుతూ ఉంటారు పిల్లల కోసం పేరెంట్స్ అయితే. సో ఇలాగా చాలామంది ఇంతే చేస్తూ ఉంటారు. కానీ సరిగా టైంకి తిని సరిగా నిద్రపోవాలని ఎవ్వరూ ఆలోచించట్లేదు. సో దానివల్ల ఇప్పుడు మీరు ఎంత సంపాదించినా సరే రేపు మీ హెల్త్ బాగోలేకపోతే ఆ డబ్బులు మొత్తం మీ హెల్త్ పెట్టాల్సిందే, కానీ మీ పిల్లలకి ఏమి ఇవ్వలేరు కదా. కాబట్టి మీరు అంత కష్టపడి సంపాదించి హాస్పిటల్లో పెట్టడం కన్నా ముందు నుంచే డబ్బు సంపాదించాలి, ప్లస్ హెల్త్ని కూడా కాపాడుకుంటూ వస్తుంటే చాలా మంచిది కదా. ఆ డబ్బు ఉంటుంది, ఇటు మీరు బాగుంటారు, మీరు సంపాదించింది మీకు కొంత ఉంటుంది, మీ పిల్లలకి కొంత ఉంటుంది. అలాగే చదువుకునే వాళ్ళు ఎంత చదివినా సరే మీరు రేపు ఎగ్జామ్లో రాయాల్సింది 1-2 క్వశ్చన్సే. ఆ 1-2 క్వశ్చన్స్ కోసం బుక్ మొత్తం చదవాలి, అది అందరికీ తెలిసిందే, అది కన్ఫర్మ్గా. కాబట్టి ఎవరైనా సరే ఎంతైనా చదవండి, ఏమైనా చేయండి, కానీ టైంకి తిని టైంకి నిద్రపోండి. ఎగ్జామ్స్ ఉన్నాయి, నైట్ అవుట్ చేయాలి, ఎగ్జామ్స్ ఉన్నాయి, రేపు చదువుకోవాలి, ఇదే టెన్షన్లో ఉండి సరిగా నిద్రపోరు, తినరు. ఎందుకలా చేస్తారు? మీరు ఎప్పుడైతే సరిగా తిని కంటి నిండా నిద్రపోయి ఫ్రెష్ మైండ్తో ఒక్క క్వశ్చన్ అంటే చదువుకున్నారంటే అది ఖచ్చితంగా మీకు గుర్తుంటుంది. మీరు టెన్షన్ పడుతూ తినకుండా నిద్రపోకుండా ఎంత చదివినా సరే మీకు అది గుర్తుండదు. కాబట్టి స్టూడెంట్స్కి నేను ఒకటే చెప్తాను, మీరు సరిగా టైంకి తిని కంటి నిండా నిద్రపోయి మైండ్ మొత్తం ఫ్రెష్గా ఉంచుకోండి. అప్పుడు మీ హెల్త్ బాగుంటుంది, మీ స్టడీస్లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచిగా ఎగ్జామ్స్ రాస్తారు, మంచిగా ఉంటారు అనమాట. అండ్ పెద్దవాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, పేరెంట్స్కి పిల్లల కోసం కష్టపడండి, అలాగే మీరు మీ హెల్త్ని కూడా చూసుకోండి. హెల్త్ కొంచెం బాగలేకపోయినా సరే ఇంటి దగ్గర ఉండి రెస్ట్ తీసుకోవడం నేర్చుకోండి. ఎందుకంటే మీరు ఎంత రెస్ట్ తీసుకోకుండా పనిచేస్తే మీరు అంత అలసిపోతారు. అలసిపోతే మీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి అప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి, చూయించుకోవాలి. వాళ్ళు ఏ ప్రాబ్లమో సరిగా చెప్పరు, మీకేం అర్థమవుదు, మీరేం తినాలో తెలీదు, మెడిసిన్ ఇస్తారు. ఆ మెడిసిన్ వేసుకోవడం వల్ల ఇంకా కొంచెం నీరసం వస్తుంది తప్ప ఇంకా ఏముండదు. మెడిసిన్ ఎక్కువ యూజ్ చేయకూడదు. మెడిసిన్స్ వాడినా సరే కిడ్నీస్కి ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఎక్కువ శాతం హెల్దీ ఫుడ్ తీసుకొని హెల్దీగా ఉండడానికి ట్రై చేయండి. హెల్దీగా ఉన్నప్పుడే మనీ సంపాదించి ఎంతైనా సరే అప్పుడు మీ పిల్లలకి మీకు అంతా బాగుంటారు. అండ్ కాలేజ్ స్టూడెంట్స్ ఫ్యూచర్లో ఎలా అవ్వాలి, కొంతమంది ఉంటారు ఒక మనిషి పక్క నుండి గైడ్ చేయాలి వాళ్ళు తినమని చెప్పడానికి కూడా. కాబట్టి అలా గైడ్ చేస్తేనే తినే వాళ్ళని పర్లేదు ఇంకా గైడ్ చేస్తూ ఉండాలి తప్ప అలా చేయకుండా అయితే ఉండకండి. వీడింతే చెప్తేనే తింటాడు, పెడితేనే తింటాడు అని అసలు ఎప్పుడు అనుకోవద్దు. కాబట్టి ఎన్నిసార్లు అయినా సరే ఎంతసేపు అయినా సరే బ్రతిమాలండి, పెట్టండి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ హెల్త్ కన్నా ఇంకా మరేది ఇంపార్టెంట్ కాదు. టైంకి నిద్రపోకపోయినా
వినకపోయినా సరే తిట్టండి, ప్రేమతో చెప్పండి, బుజ్జగించి చెప్పండి, బ్రతిమాలు చెప్పండి. వినకపోతే కోపంగా అయినా సరే చెప్పి ట్రై చేయండి. కానీ అమ్మో నాకు కోపం రాదు, నేను కోపం నటించును అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అసలు అనుకోకుండా కోపం నటించైనా సరే వాళ్ళకి కోపంగా అయినా చెప్పండి, అప్పుడైనా వింటారేమో. పెట్టండి, అప్పుడు తింటారు. కాబట్టి ప్రతి ఒక్కరు సరే మీరు తినండి, అలాగే మీ పక్కనున్న వాళ్ళకి తినమని చెప్పండి. ప్రతిసారి జాబ్లు చేసేటప్పుడు కానీ చదువుకునే వాళ్ళకి కానీ ఎవరైనా సరే ఫుడ్ టైంకి తినండి, నెగ్లిజెన్సీ చేయకండి. ఎందుకంటే మీరు ఎంత హెల్తీగా ఉంటే మీరు అంత సాధించగలుగుతారు, భవిష్యత్తులో అంత ఎదుగలుగుతారు. కాబట్టి హెల్త్ ఇంపార్టెంట్ అందరికీ, ప్రతి ఒక్కరికి హెల్త్ ఇంపార్టెంట్. కాబట్టి టైంకి తినండి, టైంకి నిద్రపోండి. ఇది ఒక్కటే నేను కోరుకుంటున్నాను. మీరందరూ ఎప్పుడు హెల్తీగా మంచిగా ఉండాలి, అలాగే అందరూ మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను మాట్లాడింది ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్.